బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ప్రభుత్వ వైద్యుల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి ప్రభుత్వ వైద్య సేవలు బంద్ చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ వైద్యుల బదిలీల నిబంధనల ప్రకారం జరగటం లేదని ప్రభుత్వ వైద్యుల సంఘం ఆరోపించింది. జీవో నంబర్ 38లో పేర్కొన్న నిబంధనలను అమలు చేయాలని, దంపతులను ఒకే ప్రాంతంలో లేదా సమీప ప్రాంతాల్లో పనిచేసే అవకాశం కల్పించాలంటూ డిమాండ్ చేసింది. అలాగే వైద్యుల బదిలీలను తక్షణమే అమలు చేయాలని, గుర్తింపు పొందిన ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకులను బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలో ప్రభుత్వ వైద్యుల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి ప్రభుత్వ వైద్య సేవలు బంద్ చేసేందుకు నిర్ణయించింది. ప్రభుత్వ వైద్యుల బదిలీలు నిబంధనల ప్రకారం జరగటం లేదని ప్రభుత్వ వైద్యుల సంఘం ఆరోపించింది. జీవో నంబర్ 38లో పేర్కొన్న నిబంధనలు అమలు చేయాలని, దంపతులను ఒకే ప్రాంతంలో లేదా సమీప ప్రాంతాల్లో పనిచేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేసింది. అలాగే వైద్యుల బదిలీలను తక్షణమే అమలు చేయాలని, గుర్తింపు పొందిన ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకులను బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు, రేపటి నుండి తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. రేపటి నుండి తెలంగాణలో అత్యవసర సేవలు మినహా మిగతా వైద్య సేవలన్నీ కూడా బంద్ చేస్తున్నట్టయితే వారు ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే బదిలీల్లో ప్రభుత్వం ఇటీవల చేపట్టినటువంటి బదిలీల్లో జీవో నెంబర్ 38 నిబంధనలకు అనుగుణంగా ఆ బదిలీలు జరగట్లేదని తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రి, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అవకాశం ఇచ్చినప్పటికీ ఈ పూజారి దేవుడు వరం ఇచ్చిన పూజారి కరుణించలేదన్న తరహాలో ముఖ్యమంత్రి, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఓకే చేసినప్పటికీ కూడా ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి క్రిస్టియానా అడ్డుపడుతుంది, ఆమెకు ఎందుకు ఇష్టం లేదు అంటూ కూడా వాళ్ళు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. జీవో నెంబర్ 38లో ఉన్న విధంగా ఏదైతే భార్యాభర్తలు ఒకే దగ్గర లేదా సమీప ప్రాంతాల్లో పనిచేయడానికి అవకాశాలు ఇవ్వకపోవడం, అదేవిధంగా ఏదైతే గుర్తింపు పొందినటువంటి సంఘాలకు ఆప్షన్స్ దగ్గరలో పెట్టుకునే అవకాశం, ఏదైతే ఆప్షన్ నుండి మినహాయింపు ఇచ్చే అవకాశం కూడా ఇవ్వకపోవడంతో వాళ్ళ తీవ్రమైనటువంటి ఆవేదనను వ్యక్తం చేస్తూ ఈ రోజు అత్యవసర సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకుని ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని అయితే ప్రకటించింది. జీవో నెంబర్ 38లో ఉన్నటువంటి నిబంధనలు పూర్తి స్థాయిలో అమలు చేయకుండా అమలు చేస్తున్నటువంటి ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీ విధానాలను తప్పుపడుతూ రేపటి నుండి అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని సేవలను బంద్ చేస్తున్నట్టు కూడా వాళ్ళు ప్రకటించినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. థ్యాంక్ యూ అజయ్. నన్ను ఉంచినా తీసేసినా పర్వాలేదు, ఒకవేళ మీరు మాకు ఎగ్జామ్షన్ ఇయ్యని పక్షంలో నాకు విఆర్ఎస్ ఆప్షన్ ఇవ్వండి, విఆర్ఎస్ తీసుకుంటాం. మేమందరం విఆర్ఎస్ తీసుకుంటాం. మా అయ్య నాకు 2 ఎకరాలు పొలం కొనిచ్చి నేను వెళ్ళి పొలం దున్నుకుంటా. నాకు అవసరం లేదు ఈ జీవితం. ఎందుకండి మేము ఇంతగానో 13-14 సంవత్సరాల నుంచి అసోసియేషన్ కోసం పనిచేసుకుంటా మాకు వచ్చే ఒకటే ఒక బెనిఫిట్ ఎగ్జామ్షన్. మేము ప్రైమరీ మెంబర్స్ కోసం వందల పనులు చేస్తున్నాం. మాకు ఎందుకు ఇవ్వకూడదు? ఇస్తే ఏం నష్టమైంది చెప్పండి? నష్టం ఏముంది? హాస్పిటల్ జీవో ఎందుకు ఇస్తలేరు మేడం గారు, కృష్ణ మేడం గారు